హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఏ డైట్ యాప్స్ యూజ్ చేయకుండా జిమ్‌కి వెళ్ళకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. నేను 80 కేజెస్ నుంచి 52.5 కేజెస్‌కి ఏ జిమ్‌కి వెళ్ళలేదు. ఏ డైట్ యాప్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే వెయిట్ లాస్ అయ్యాను. కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్‌గా ఫాలో అయ్యారనుకోండి, వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీ వెయిట్ లాస్ జర్నీని నా వీడియోస్ చూస్తూ స్టార్ట్ చేయండి. ఓపిక్గా 3 నెలలు కంటిన్యూగా చేశారనుకోండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూనే తగ్గాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో పాటు సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే నడుము దగ్గర ఫ్యాట్ తగ్గించే ఎక్సర్సైజులు, థైస్ ఫ్యాట్ తగ్గించే ఎక్సర్సైజులు చేస్తూ, మిల్లెట్స్ తింటూ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ తగ్గాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్సో తెలిస్తే మీరు ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో మన శరీరంలో ఆటోఫాగీ జరుగుతుంది. ఆటోఫాగీ అంటే మన శరీరంలో డ్యామేజ్ అయిన కణాలు, పనికిరాని కణాలు ఇలా మనం ఫాస్టింగ్ ఉన్న సమయంలో తొలగించబడతాయి. కొత్త కణాలు సృష్టించబడతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు, అంటే ఏం తినకుండా ఉన్న సమయంలో పాత కణాలు తొలగించబడతాయి. కొత్త కణాలు సృష్టించబడతాయి. అంటే మన బాడీ డీటాక్స్ అవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు మన దగ్గరికి కూడా రావు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం డయాబెటీస్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫాస్టింగ్ సమయంలో మనము ఫుడ్ తీసుకోము కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ సహజంగానే కంట్రోల్‌లో ఉంటాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనము ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఆల్రెడీ బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. సో, వెయిట్ లాస్ అవుతాము. వెయిట్ లాస్ అవుతే ఆటోమేటిక్‌గా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అది మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఫుడ్డు, తీసుకునే టైమింగ్స్ ముఖ్యంగా. ఒక్కో రోజు ఒక్కొక్క టైంలో తీసుకుంటూ ఉంటే మన డైజెషన్ సరిగా జరగకుండా బ్లాటింగ్ ఇష్యూస్, అజీర్ణం ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. డైలీ ఒకే టైం మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి. మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యమండి. మనం ఆరోగ్యంగా ఉంటే ఏమైనా సాధించగలము. ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా ఉంటేనే కదా సంపాదించగలము. అదే ఆరోగ్యం చెడిపోయిందనుకోండి, ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాదు. అందుకే ఆరోగ్యంగా టైంకి తింటూ మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మన బాడీకి మనం హెల్తీ ఫుడ్ ఇస్తూ ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా, ఆసనాలు, ప్రాణాయామాలు చేస్తూ ఉంటే మన బాడీ కూడా మనకు రివర్స్‌లో మంచి హెల్త్‌నిస్తుంది. సో, ఎప్పుడూ తీసుకునే ఫుడ్‌ని నెగ్లెక్ట్ చేయకండి. టైంకి తినండి. ఆరోగ్యంగా ఉండండి. నేను మిల్లెట్స్ తింటూనే తగ్గాను. మిల్లెట్సే తీసుకోవాలా మేడం అని అడుగుతారేమో. మిల్లెట్స్ ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్. ఈ చిరుధాన్యాలు ఆరోగ్యాన్నిచ్చే సిరిధాన్యాలు. సో, నా టైమింగ్స్ నేను చెప్తున్నాను. నేను 18 అవర్స్ కూడా చేశాను. 16 అవర్స్ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశానండి. మార్నింగ్ నేను 10:00కి నా ఈటింగ్ విండో స్టార్ట్ చేస్తాను. మీరు చూసే ఉంటారు. నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా వీడియో పోస్ట్ చేశాను. జీరా మెంతులు వాటర్ ఫస్ట్ 10:00కి అదే తీసుకుంటాను. తర్వాత నానబెట్టిన బాదాం తీసుకుంటాను. ఎవ్రీ డే జ్యూస్ కంపల్సరీగా తీసుకుంటాను. ఈ మంత్ నేను కుకుంబర్, కరివేపాకు, పుదీనా జ్యూసు, కొంచెం నిమ్మకాయ వేసి తాగుతున్నాను. ఈ నెలంతా అదే జ్యూస్ తాగాలని ఫిక్స్ అయ్యాను. ఈ జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది. అజీర్ణ సమస్యలు, బ్లాటింగ్ ఇష్యూస్ తగ్గుతాయి.
హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే మీరు వెంటనే ఈ జ్యూస్ స్టార్ట్ చేయండి. ఇంకా వెదర్ అయితే చాలా కూల్‌గా వర్షం పడుతోంది. అందరికీ వర్షాలు పడుతున్నాయి. అందుకే నేను ఈరోజు ఏం చేశాను చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఏ మిల్లెట్స్ చేయాలనుకున్నా కూడా 6-7 గంటలు నానబెట్టండి. ఉదయాన్నే మీరు లేవగానే ఫస్ట్ మిల్లెట్స్ నానబెట్టుకున్నారనుకోండి, మధ్యాహ్నానికి వండుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత పచ్చి పులుసు చేశాను. నా స్టైల్‌లో దొండకాయ పచ్చడి, పచ్చి పులుసు ట్రై చేయండి. రెసిపీ చెప్పాలని ఉంది కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాము అని నేను జస్ట్ చూపిస్తూ మీకు టిప్స్ చెప్తూ ఉన్నాను. నా రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సిల్వర్ పాత్రలో అస్సలు యూజ్ చేయకండి. వీలైనంత వరకు మట్టి పాత్రలలో వండుకోండి. లేదంటే స్టీల్ పాత్రలలో వండుకోండి. స్టీల్ పాత్రలు త్వరగా మాడిపోతుంది కదా మేడం అంటారేమో. కొంచెం మందంగా ఉన్న పాత్రలు తీసుకోండి. మనం నెల నెల మన మేకప్ ఐటెమ్స్ కోసము, బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసము, శారీస్ కోసము ఎంతో అమౌంట్ మనము ఖర్చు చేస్తూ ఉంటాము. ఒక నెల, 2 నెలలు శారీస్‌కి బదులుగానో, ఫ్యాన్సీ జ్యువెల్లరీస్‌కి బదులుగానో ఇంట్లోకి స్టీల్ పాత్రలు, మట్టి పాత్రలు కానీ కొనండి. లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు కదా! సిల్వర్ పాత్రలు వాడడం వల్ల వాటిలోని కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్‌కి కారణమవుతూ ఉన్నాయి. దయచేసి ప్లీజ్ స్టాప్ చేయండి సిల్వర్ పాత్రలు యూజ్ చేయడము. ఇంకా దొండకాయ రోటి పచ్చడి. నాకు రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు రోట్లో వేసి దంచుతున్నాను. ఆయిల్స్ మీరు ఏమి యూజ్ చేస్తారు మేడం అని అడిగారు. నేను గానుగ నూనెనే వాడతానండి. చెక్క నూనె, అదే వేరుశనగ నూనె 1 లీటర్ తెచ్చుకుంటాను. 1/2 లీటర్ నువ్వుల నూనె తెచ్చుకుంటాను. 1/2 లీటర్ కొబ్బరి నూనె తెచ్చుకుంటాను. 3 ఆల్టర్‌నేటివ్‌గా వాడుతూ ఉంటాను. నేను కిచెన్‌లో చాలా వరకు చేంజ్ చేశాను. అవి ఏంటి అంటే ఫస్ట్ సిల్వర్ పాత్రలన్నీ యూజ్ చేయడం మానేశాను. ప్లీజ్ మీరు కూడా మానేయండి. తర్వాత ప్రిజర్వేటివ్ ఫుడ్స్ మానేశాను. ఉప్పు, కల్లు ఉప్పు తీసుకొని నేను మిక్సీలో తిప్పుకుంటాను. కారం పొడి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను. 1 కేజీ వట్టిమిరపకాయలు తీసుకొచ్చి 3 డేస్ ఎండపెట్టి తర్వాత మిల్లులో పట్టిస్తాను. పసుపు కూడా అలానే చేస్తాను. గరం మసాలాలు కూడా ఇంట్లోనే చేసుకుంటాను. షుగర్ అస్సలు దాదాపుగా 5 ఇయర్స్ అవుతుందండి. షుగర్ అనేది నేను మానేశాను. ఎప్పుడైనా వాడాల్సొస్తే మాత్రం తాటి బెల్లం వాడతాను. కొంటేనే కదా వాడతాము. సో, కొనడం మానేయండి. వీలైనంత వరకు న్యాచురల్‌గా ఇంట్లోనే చేసుకోవడము స్టార్ట్ చేయండి. జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవన్నీ మన శరీరానికి మంచిది కాదు. క్యాన్సర్‌ని కలుగజేస్తాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. తెలిసి కూడా అవి మనం ఎందుకు యూజ్ చేయాలి? మేడం మరి మిల్లెట్స్ కూడా కాస్ట్‌లీ, గానుగ నూనె కూడా కాస్ట్‌లీ అంటారేమో. మనము హెల్తీగా తింటూ ఉంటే ఎటువంటి రోగాలు రావు. ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, టెస్టులు చేసుకునేదానికే 50,000 దాకా ఖర్చవుతుంది. మరి మనము హెల్తీగా తినడం స్టార్ట్ చేస్తే ఇలా ఖర్చు చేయడం కూడా తగ్గిపోతుంది కదా! సో, ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యంగా తింటూ ఆరోగ్యంగా ఉందాం. ఎందుకు ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తిని బోలెడంత డబ్బు తప్పదు అంటే ఖర్చు చేయాలి. కానీ కష్టపడి సంపాదించిన డబ్బు అనవసరంగా మనం హెల్తీగా తినకుండా మన బాడీని కష్టపెడుతూ హాస్పిటల్స్‌కి వెళ్ళడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. హాస్పిటల్స్‌కి ఖర్చు పెట్టకుండా ఆరోగ్యంగా తినే వస్తువుల కోసం ఖర్చు పెట్టండి. మనం ఎంత తింటున్నాము, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అనేది వెయిట్ లాస్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీ ఒక బ్యాంక్ అన్నమాట. మనం ఎంత తింటుంటే అంత క్యాలరీస్ రూపంలో స్టోర్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఎక్సర్సైజ్ చేసి కొంచెం ఖర్చు పెట్టామనుకోండి, ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాము. వెయిట్ లాస్ జర్నీలో మీకు హెయిర్ ఫాల్ అవ్వలేదా అని అడిగారు. మన శరీరానికి కావాల్సిన పోషకాలు కరెక్ట్‌గా ఇవ్వకపోతే హెయిర్ ఫాల్ అవుతుందండి. మనం ఎంత వెయిట్ ఉన్నామో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వెయిట్ లాస్‌లో చాలా ఇంపార్టెంట్. 5 గంటలకి ఫ్రూట్స్ తిన్నాను. ఇంకా నా డిన్నర్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే 10:00కే నా ఈటింగ్ విండో స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉంటాను అంతే. వెయిట్ లాస్ జర్నీలో 3-4 లీటర్ల వాటర్ కంపల్సరీ తాగాలి. సబ్స్క్రైబ్ మిల్లెట్ సరిత. నమస్తే.